మీకు అంత మేకప్ కాన్షియస్ ఉంది కదా, మరి బాపు గారి సినిమాలో ఎందుకని వితౌట్ మేకప్ నటించారు? కాన్షియస్ ఏం లేదండి, అందంగా కనపడాలంటే. అంతే. డైరెక్టర్ ఏం చెప్తుంది, డైరెక్టర్ ఏం చెప్తుంది, ఛాంపియన్ గర్ల్ ఐ డోంట్ వాంట్ మేకప్ అన్నాడు. నాకేం వచ్చింది, నువ్వు కుదుర్చుకో నీ రోగం. నాకేం వచ్చింది, నువ్వు రేపు లాస్ట్ వస్తే నీకు వస్తుంది, నాకేంటి అవుతున్నారు ఏంటండి. అంతే కదా, మరి కోట్లు పెట్టి సినిమా తీసారు అంతే కదా. నువ్వు మేకప్ లేకుండా రామ్మా అంటే, అదేదైనా బట్టలు తగ్గించుకోమంటే సరే నువ్వు పోయిరా అని చెప్పేస్తుండేదాన్ని. మేకప్ లేకుండా అమ్మా చక్కగా బొట్టు పెట్టుకుని చక్కగా రా, ఓకే ఐ డోంట్ మైండ్, మీకు అలా కావాలనుకుంటున్నారు కాబట్టి చూపించుకోండి వాణిశ్రేణి అలాగా, అంతే. ఇందులో నేను ఏదో చాలా గ్లామరస్గా కనపడాలి. ఈ సినిమాలు చేసిన తర్వాత చక్రపాణి గారు పిలిచారు నన్ను, చక్కన్న గారు నేను పిలిచారు ఒకసారి ప్రోగ్రామ్స్లో కూర్చోన్నారు రామ్మ అని. ఎట్టుంది నీక, ఏం చేస్తున్నావు నువ్వు, నీ మీదేమో 10 కోట్లు 15 కోట్లు పెట్టి మేము సినిమా తీయడం, ఆడెవడో గొట్టంగాడు వచ్చి నీ మేకప్ వేసుకోవద్దంటే నువ్వు మేకప్ వేసుకోకుండా వేషం వేస్తావు, ఇక్కడేమో నీ వాల్ పోస్టర్ పెడతారు, బ్యానర్ పెడతారు, అక్కడ మేము పెడతాం, మేమేం ఇవ్వాలి. ఇంకొకసారి కనుక నువ్వు మేకప్ వేసుకోకుండా కనుక సినిమాలో చేసావు అనుకో నేను ఒప్పుకొని వాణిశ్రీ, నువ్వు మేకప్ వేసుకోవాలా, డైలాగులు చెప్పాలా, బాగుండాలి. కోషిష్ అనే ఒక సినిమా, అందులో హీరో హీరోయిన్స్ ఇద్దరు మోగోళ్ళు. ఆ సినిమాకి నువ్వు చేస్తావేమో, చేయబాకు, ఎందుకంటే నీవు నాగేశ్వరరావు మాట్లాడితే ఆ మాటలు వినడానికి వచ్చేవాళ్ళు ఎంతమంది, మీరు మోగ సైకిల్ చేసుకుంటే మిమ్మల్ని చూడడానికి ఎవరు వస్తారు అంటే ఎంత నిక్కచ్చో చూడండి. అవును, కరెక్టే కదా, ఆయన పద్ధతిలో ఆయన కరెక్ట్. ఆయన అలా మాట్లాడిన తర్వాత నాకు నిజమా అంటే నా మీద ఇన్ని కోట్లు పెట్టి వ్యాపారం చేస్తున్నారా, ఎప్పుడు నాకు తెలియదే, నాతో ఎప్పుడు ఎవరు ప్రొడ్యూసర్స్ అనలేదు, ఇంట్లో అమ్మ అనలేదు, ఎవరు అనలేదే, నీ మీద ఇన్ని కోట్లు పెట్టి. అమ్మ బాబాయ్, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్త. మీరు మేకప్ లేకుండా చేసింది హిట్ అయినట్టుంది కదా సినిమా, ఇది ఏంటది, గోరంత దీపం. బాగా అయింది అనుకోండి, అది ఒక టైప్ అనుకున్నారు, అది కూడా ఒక మేకప్ అనుకున్నారు జనం. కనపడ్డారు మీరు, అందంగానే ఉన్నారు. కాదు కాదు, తెలుగు ఆడియన్స్ ఏంటంటే అది ఒక రకమైన మేకప్. ఓకే, అట్టమాయి చేశారా అట్లా అలా అనుకుంటారండి, చాలా రకాలుగా అనుకుంటారు. నేను ఒకటే చెప్తున్నాను, తెలుగు ఆడియన్స్ లాగా తమిళ్ ఆడియన్స్ లాగా ప్రపంచంలో ఎక్కడ ఉండరండి. ఆ భక్తి, ఆ పూజ, ఆ పరవశం వాళ్ళల్లో కనిపించేది ఇంకా మీరు ఏ స్టేట్కి వెళ్ళినా ఎక్కడ దొరకదు.